తీయగా నవ్విస్తా హాయిగా ట్రెండింగ్ లో ఉంటా ఎండింగ్ లేకుండా నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తానంటూ ఓ హిలేరియస్ కాన్సెప్ట్ తో జబర్దస్త్ గా మన ముందుకు ఇప్పుడు రాబోతున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. స్వామి స్వామిని ఎక్కడికి తీసుకొచ్చారు? ఇస్తున్నాను హామీ, కార్యక్రమం సూపర్ హిట్ సుమి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎక్కడో కలుగులో ఉన్న కూర్చుని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి 4 మంచి మాటలు చెప్పి కనువిప్పు కలిగించమని తీసుకొచ్చారు. ఏమంటున్నాడు రా? తను ఎలాగని చెప్పుకున్నాడు ఇండైరెక్ట్ గా. ఎలకా గిలకా లేదు, పగిలిపోతుందేమనుకుంటున్నావు. 4 మంచి మాటలు చెప్పమని ఇక్కడికి నన్ను తీసుకొచ్చారు. మంచి మాటలు ఎవరు తయారు చేస్తాం? ఏ పాటల్లోనో మాటల్లోనో ఏరుకుని ఇక్కడికి తెచ్చుకుని మనం ఉపయోగించుకోవాలి. అర్థమైంది గురువు గారు. ఏమిటి? పంచులు ఎక్కడో ఉండవు, ఆ స్కిట్ లో ఏళ్ళ స్కిట్ లో ఉంటే మనం పంచులు వేసుకోవాలి. నేను వదిలేద్దాం అనుకుంటా, వీళ్ళు కోరి తెచ్చుకుంటారు. గురువు గారు ఆ శిక్షణాలు ఏంటి మనలో కలవట్లేదు? వారు వేరే సంఘానికి సంబంధించిన వారు అయి ఉంటారు. ఓకే, పిచ్చి నా పేరు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చిలకల కొలకొలాలు కుల పలుకుల నా చెలి సొగసులు అన్నీ ఇక నావే. పేరు చెప్పండి. పాట పాడి ఆయాస పడుతున్నారు. ఆయాసం కాదు నాయన, అదే నా పేరు. మరి ముందు పాట పాడారు. అది మా ఇంటి పేరు, అది మా ఇంటి పేరు. ఎలా వచ్చింది స్వామి? అంటే మా నాన్నగారు మా అమ్మగారు నాకు పేరు పెడదామని కొండ మీద ఉన్న దేవాలయానికి మెట్లు ఎక్కి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక ఆయాసం వచ్చింది, పీటల మీద కూర్చున్నాక. పంతులు గారు పిల్లాడి పేరు ఏంటంటే మా నాన్నగారు బేసిక్ గా ఉందని అదే పేరు పెట్టేశారట. ఇది ఎలా కుదురుతుంది స్వామి? ఎలా కుదురుతుందంటే ఏమిటి? చైనీస్ సాంప్రదాయం. చైనా వాళ్ళు పిల్లలకి ఎలా పేరు పెట్టుకుంటారు? అందరూ ఒక చోట కూడి ఒళ్ళో పిల్లాడిని పెట్టుకుని ఎదురుగుండా కుండ పెట్టి కుండలో కాయిన్ వేస్తారు. అది ఎలా శబ్దం వస్తే అదే పిల్లాడి పేరు. కాయిన్ అయ్యగానే చింగ్ చాంగ్ చింగ్ చింగ్ అంటే అదే వాడి పేరు. ఒకవేళ రౌండ్లు తిరిగింది అనుకో, టింగ్ ట్రియూ 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 టిక్ అని పడితే అదే వాడి పేరు. ఒకవేళ కాయిన్ కింద పడి సౌండ్ రాకపోతే తీసి ఎక్కడో పెడతారు. నా పేరును పలకండి. అబ్బాయి పేరు కాబట్టి సరిపోయింది, అమ్మాయి పేరు ఏంటి? పేరేంటంటే గురువు గారు అమ్మా, మీ పేరు ఒకసారి తలుచుకోనా? దానికేం భాగ్యం? గురువు గారు నాకు సందేహం వచ్చిందండి. మీ పేరు ఎడిటింగ్ ఉంటదంటారా పోతదంటారా? అది మీరు పలకడాన్ని బట్టి ఉంటుంది నాయన. మీరు తొందరగా ఈ కార్యక్రమాన్ని కానిస్తే నేను మళ్ళీ వేరే కార్యక్రమానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తాం, మళ్ళీ ఇక్కడ చేయని చూసుకోండి. నువ్వు డైరెక్టర్స్ కి ఎన్నుకొని ఇంట్లో ఇస్తావేరా? ఎట్లయినా నీకు కటింగ్ చేయాలని చూస్తున్నాడు బాబా. మెన్ అని ఉంటది కదా, అందులో ఎమ్ స్ట్రైట్ గా నిలబడి ఉంటది. కానీ ఉమెన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఎమ్ తిరగబడి ఉంటది, డబ్ల్యూ. అదేంటి? మగవాళ్ళు ఎలాంటి సమస్య వచ్చినా చెక్కు చెదరు. ఎం. ఉమెన్ అంటే ఆడవాళ్ళు, వాళ్ళు ప్రతిదీ తిరగేసే చూస్తూ ఉంటారు. అందుకే ఎమ్మని కాస్త తిరగేసి డబ్ల్యూ అన్నాడు అనమాట. ఇప్పుడు ఏ ఆలయంలో నేర్చుకున్నారు గురువు గారు? ఆలయంకి వెళ్తే రాదు నాయన, నిలయంలో ఉంటే తెలుసుకుంటాం ఇలాంటివి. గురువు గారు నాదో సందేహం, కథ అడ్డం తిరగడం అంటే ఏంటి గురువు గారు? అంటే ఇప్పుడు స్కిట్ జాగ్రత్తగా వెళ్ళిపోతుంది అనుకో, బాగుంటుంది. అదే దెబ్బేసింది అనుకో, ముందు అది అడ్డం తిరుగుతుంది, తర్వాత డైరెక్టర్ గారు అడ్డం తిరుగుతారు. తర్వాత రూమ్ లోకి వెళ్ళాక రాఘవ్ గారు మీ మీద తిరగబడతారు. గురువు గారు నాదొక పాట సందేశం. గుట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా, నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా. అమ్మని అడిగితే పప్పు అంది, అల్లుడింటికే పప్పు అంది. అల్లం పెడతావో లేక బెల్లం పెడతావో నీకు దండం పెడతా. గురువు గారు ఈ పాటకు అర్థం ఏంటి గురువు గారు? ఎంత మంచి పాట పాడేవరా నువ్వు, అద్భుతంగా పాడా. రచయిత నిజంగా మహానుభావుడు. అయ్యా, అతగాడికి షుగర్ ఉందటండి, స్వీట్లు కనిపిస్తే రెచ్చిపోతాడు. అందుకని వాళ్ళ ఆవిడ ఏం చేసింది, బెల్లం ముక్క డబ్బాలో పెట్టి మూతేసి గూట్లో పెట్టేసింది దొరకకుండా. తర్వాత ఎలాగలా దొరకపుచ్చుకున్నాడు అనుకోండి, మన వాళ్ళు స్వీట్లు ఎలా తింటారు, వీడు తిన్నాడే అనుకోండి, పంది చెరుకు పిప్పి తిన్నట్టు తింటాడు. ఒక చిన్న ముక్క తీసుకుని నోట్లో వేసుకుని, అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అని చెప్పడం కోసం ఆ రచయిత మహానుభావుడు అలా చెప్పాడు. ఏది ఎలా తినాలో చెప్పండి ఒకసారి. అలా ఇంట్లోనే తినండి. రోడ్డు మీదకి వెళ్ళి తింటే చెప్పు తీసుకుని కొడతారు జనాలు. ఎక్కడ? మూతి మీద.
అల్లుడింటికి వెళ్ళి ఎందుకు తినమంది? ఎంత ఎతికినా దొరకలేదు. అయ్యో ఎంతో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కున్నాం, మన ఇంట్లో తినేస్తే రేపటికి ఎలా ఉంటుంది? కావాలంటే అల్లుడి గారింటికి వెళ్ళిపోండి, అక్కడ తినండి అన్నారు. రచయిత ఏం తెలియజేశాడు మనకి? వయసులో ఉన్నప్పుడే ఇష్టం వచ్చినట్టు తినేస్తే అప్పుడు తినడానికి అవ్వదు, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళి తినాల్సి వస్తుంది. కొంచెం కొంచెం తినాలని చెప్పాడు అనమాట. గురుగారు నాకు ఒక రీసెంట్ గా వచ్చిన అది సందేశం పాట. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి బట్టలు వేస్తే పొట్టి చూస్తారు. అంటావా మామా అంటావా మామా ఏమంటున్నారా? ఆయన అమెరికా వెళ్ళి ఎర్రని టీ తాగాడంట, చెప్తున్నాడు అది. ఎంత బాగా రాశాడండి ఆయన. కోకా 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 కడితే కొర్ర కొర్ర చూస్తారు. ఈ రోజుల్లో అమ్మాయి వెళ్ళిపోతుంటే చూసేది అబ్బాయిలు కాదండి, కోక కట్టుకుని వెళ్తుంటే పక్కింటి ఆవిడ చూస్తుంది, ఆ కోక నాకు లేదేంటి, మా ఆయన కొనలేదేంటి అని అసూయతో చూస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అలాంటిది ఒక చీర కడితే వెళ్తే ఆవిడ కోకా 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 కడితే 3 కోకలు కట్టుకుని వెళ్ళిందట ఒకేసారి. మరి పక్కింటి ఆవిడ కొర కొర చూడదా అండి? మరి పొట్టి పొట్టిగానే వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఇది కూడా మొగలోకాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. పాపం ఆ పిల్ల పొట్టిగా వేసుకెళ్ళిపోతుంటే డబ్బులు లేవేమో, ఆర్థికంగా ఇబ్బంది పడుతుందేమో అని ఇంటికెళ్ళి డబ్బుల్ని పట్టి పట్టి చూసాడట ఆవిడకి ఇద్దామని. అది బాగానే ఉంది గురుగారు. ఇంకోటి ఏంటది? తెల్లా తెల్లాగుంటే ఒకడు తల్లా కిందులవుతాడు, నల్లా నల్లాగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. కుర్రాడు స్టేజ్ లో ఉన్నప్పుడే పిల్లలు భవిష్యత్తు ఎలా దిద్దుకోవాలని చక్కగా చెప్పాడండి. తెల్లా తెల్లా తెల్లాగుంటే తల్లా కిందులు అవుతారు. ఇప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు తెల్లటి కాగితాలు ఇస్తారు, ఆన్సర్లు రాయండి అని. పాస్ అవుతాం, పాస్ అయితే పార్టీ ఇస్తాం, పార్టీలో అల్లరల్లరిగా ఉంటుంది. అబ్బా ఏం చెప్పారు గురుగారు? గురువు గారికి బాబా ఏం చెప్పినారండి అసలు. వాళ్ళు చెప్పిస్తున్నారు, నేను చెప్పట్లా. చెయ్యిస్తా తీసుకో, చంపిస్తా తీసుకో, నడిమిస్తా తీసుకో. దాని అర్థం ఏంటండి? అంటే అందరూ ఐటమ్ సాంగ్ లో చూస్తారు, ఒక సొంగ 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 సంస్కర్త. గురువు గారు నాదో సందేహం. అడుగు. సెల్ నెంబరే లేదు నాకు అస్సలే, డోర్ నెంబరే మీకు ఇస్తలే, ఏ స్టార్ హోటల్ బుక్ చేసి పెట్టిన దబా దబా దబాకే పరుగు తీస్తానే, డిస్కోలు పబ్బులు డిమ్ము లైట్ పెట్టిన మావి తోటలోన మేళ మెడతానే, నేను పక్కా లోకల్ పక్కా లోకల్. ఏమి రాశారండి ఇది కూడా రైటర్ గారు. నిజంగా ఆ మహానుభావుడికి పొర్ల దండాలు పెట్టాడా? నేను పక్కా ఇదేంటంటే మన సంస్కృతిని కాపాడండి, మన సంప్రదాయాన్ని కాపాడండి, లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పాప ఆ పిల్ల ఏమంది, సెల్ ఫోన్ ఇస్తేనే అసలు లిఫ్ట్ చేయను. ఎందుకంటే రేడియేషన్ సెల్ ఫోన్ ఎందుకు వాడతారు? సెల్ నెంబర్ ఇవ్వను, డైరెక్ట్ గా డోర్ నెంబర్ ఇస్తా, ఇంటికి రా, తక్క తక్క అని తలుపు కొట్టు అని చెప్పింది ఆవిడ. నెంబర్ ఉందా గురువు గారు? నెంబర్ ఉందా గురువు గారు? ఫైనల్ గా అతగాడు ఆ రచయిత గారు ఏం చెప్పారు? ఎంకరేజ్ లోకల్, లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పారు. అందుకేనా మీరు లోకల్ ని ఎంకరేజ్ చేస్తున్నారా? గురువు గారికి ఈనాటి కార్యక్రమం ముగిసింది. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో తప్పకుండా కలుసుకుంటాం. అమ్మగారు నమస్కారం, అయ్యగారు నమస్కారం. నా సామే రరా సామే బంగారు సామే మిసల సామే రోషల సామే నా సామే. మనో గారు పాటల రచయితని గురువుగా మార్చుకుని సంఘ సంస్కర్తగా మారి జనజీవన స్రవంతినే మార్చి లోకల్ని ఎంకరేజ్ చేయమని చెప్పి గురువు గారు చెబితే పక్కనే లోకల్ని పెట్టుకుని తిరుగుతున్నాడు. మీ పేరుని ఆ అమ్మాయి పిలవటం మాత్రం చాలా గొప్పగా ఉంది. ఒకసారి పిలవండి ఆయన పేరు. ఏమైనా రాఘవ్ గారు ఆయాసాన్ని ఆసరాగా చేసుకుని అవసరానికి వాడుకున్నారు మీరు. సూపర్. ఈ పాటలకి ఇలాంటి ఒక మీనింగ్ ఉందా అని కొత్త అర్థాన్ని చెప్పారు గురుగారు. మీకు సాష్టాంగ ప్రమాణాలు. ప్రమాణాలా? భలే పాటలు తీసుకొని కవి ఏమనుకుంటున్నాడని కవి తరఫున మీరు ఆలోచించి చెప్పారు చూడు, అది బేషుగ్గా ఉంది, అది బేషుగ్గా ఉంది. చాలా బాగా అనిపించింది, బాగా చేసావు అసలు. సూపర్ సూపర్.